మనం గోంగూర పచ్చడి అనేది ఎలా ఎలా చేయాలో చూద్దామండి. సో ఫస్ట్ ఏం చేయాలంటే మనం ఒక బాణీ పెట్టుకోవాలండి. తర్వాత స్టవ్ వెలిగించుకొని తగినంత ఆయిల్ అనేది మనం వేసుకోవాలి. ఓకే. సో మనం ఇప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్గా కొన్ని ఎండుమిర్చి తీసుకుందామండి. సో ఎండుమిర్చి అండ్ దాంతోపాటు ధనియాలు, ఓకే, ధనియాలు అండ్ జీలకర్ర, ఓకే. సో ఈ మూడు కూడా ఇప్పుడు మనం ఆయిల్లో ఫ్రై చేస్తాము. ఆయిల్లో ఫ్రై చేశాక తర్వాత ఏం చేయాలని చెప్తాను. చూడండి, ఫస్ట్ మేము ఏం చేసామంటే ఆయిల్ వేసాక 2 స్పూన్ ధనియాలు వేసుకున్నాం, ఓకే. టేబుల్ స్పూన్స్ కాదండి, టీ స్పూన్స్. అలానే ఒక టీ స్పూన్ జీలకర్ర. ఎక్కువ వేసుకోవద్దు, జీలకర్ర ఎగటగా ఉంటుంది, ఓకే. అండ్ ఒక 8 ఎండుమిర్చి కూడా వేస్తాం ఇప్పుడు. సో ఎంత ఈ కొలత దేనికంటే ఒక 2 కట్టలు అండి, ఒక 2 కట్టలు గోంగూరకి అన్నమాట ఇది. సో మీకు అంచనా చెప్తున్నాను, 2 కట్టలు గోంగూరకి మనకి సరిపడా, మాకు సరిపడా కారానికి ఒక 8 ఇవి తీసుకున్నాం, ఓకే. సో దాంతోపాటు ఇలా పట్టు తీయకుండా చిన్న చిన్నగా దంచేసి ఇవ్వండి. ఇన్ని మనము వెల్లుల్లి అనమాట, వెల్లుల్లి వేసుకోవాలి. దీంట్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 4 ఇంగ్రీడియంట్స్ మనం ఫ్రై చేస్తాం. ఏంటేంటి? ఎండుమిర్చి, ధనియాలు, జీలకర్ర అండ్ వెల్లుల్లి, ఓకే. ఇవి కొంచెం వేగాక మనం ఎండుమిర్చి వేసుకుందాం. సో జనరల్గా ఏంటంటే ఇప్పుడు కొత్తగా అయితే ఏం చేస్తారు, ఆయిల్ ఏమీ వేయకుండానే నార్మల్గా దోరగా ఫ్రై చేసేస్తారండి. కానీ మనం ఏంటంటే పాత పద్ధతిలో గోంగూర పచ్చడి చాలా రుచికరంగా ఉంటుంది అది. సో అది చేద్దాం అనుకుంటున్నాం కాబట్టి ఈ విధంగా నూనెలో మనం వేసుకొని వేపుకోవాలండి. ఎండుమిర్చి కూడా వేసేస్తున్నాం. సో ఇంకా ఫ్రై అయిపోయింది కాబట్టి దీంట్లో కొంచెం కలుపు వేస్తున్నాం. మీ దగ్గర సాల్ట్ ఉంటే సాల్ట్ వేసుకోవచ్చు. ఇది కొంచెం పక్కన పెట్టేసుకోండి, స్టవ్ ఆపేసి. దీన్ని మనం ఏం చేయాలంటే ఇప్పుడు గ్రైండ్ చేసుకోవాలి, కొంచెం వేడి తగ్గాక, ఓకే. సో మనం ఇలా ఒక దాంట్లో తీసుకున్నాం. ఉంటుందండి. ఇప్పుడు ఏం చేయాలంటే మళ్ళీ కళాయి తీసుకొని ఆయిల్ వేసుకొని పోపు పెట్టుకుందాం, ఓకే. పోపు పెట్టుకుంటే చాలా బాగుంటుంది. కొంతమంది పోపు పెట్టుకొని డైరెక్ట్గా ఉల్లిపాయ వేసుకొని తింటారు, అంతా అది కూడా బాగుంటుంది. ఇలా కూడా చేసుకొని ఇది కూడా చాలా బాగుంటుంది. సో మనం ఏమేమి వేయాలంటే ఇప్పుడు పోపులో సో ఆవాలు, ఓకే, కొంచెం శనగపప్పు, కొంచెం మినప్పప్పు, ఓకే, పాటు వెల్లుల్లిపాయలు, కొంచెం ఎండుమిర్చి, ఓకే. సో కొంచెం బాగా వేగాక సో మనకు ఆల్రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇంత వేసుకోవాలి. సో మనకి ఇలా అయిపోతుంది. కొంచెం ఇంగువ వేస్తున్నాను, ఉంటే వేసుకుని లేకపోతే లేదు. టేస్ట్ బాగుంటుంది. చక్కగా గోంగూర వేసుకొని నువ్వుల నూనె ఉంటే నువ్వుల నూనె, నెయ్యి అయితే నెయ్యి వేసుకొని అట్లా కలుపుకొని తింటే చాలా బాగుంటుంది.